రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంది. ఇప్పటికే యూపీఐ పేమెంట్లకు సంబంధించి మనకు ఎవ్రీ మంత్ కూడా కొత్త కొత్త నిబంధనలను ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ కూడా ఈ యొక్క యూపీఐ పేమెంట్లకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కూడా చూస్తూనే ఉన్నాం. సో అలాగే జనవరి 1 నుంచి కూడా ఒక కొత్త నియమ నిబంధనలను కూడా తీసుకురావడం జరిగింది. పేమెంట్లు ఎంత లిమిట్ చేయాలి, ఏ అవసరాలకి ఎంతవరకు ఎక్కువ లిమిట్స్ చేయొచ్చు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా మనం గతంలో దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. తాజాగా మరొక అంశం ఇప్పుడు కొత్తగా తెరపైకి రావడం జరిగింది. సో కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ పేటీఎంకి సంబంధించి. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి వాలెట్లు, ఫాస్టాగ్లు, డిపాజిట్ లేదా క్రెడిట్ లావాదేవీలు, టాపప్స్ వంటివి అనుమతించబడవంటూ కూడా పేర్కొంది. అయితే కస్టమర్లు తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ని ఎలాంటి సమస్య లేకుండా విత్డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. అంతేకాదు పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లేదా పీబీబీఎల్ నోడల్ ఖాతాలను కూడా సెంట్రల్ బ్యాంకు రద్దు చేసింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఎక్స్టర్నల్ ఆడిటర్ల ధృవీకరణ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులో పలు అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అందుకే పేటీఎం బ్యాంకు కార్యకలాపాలపైన పర్యవేక్షణ అవసరమని భావించామని తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులపై వచ్చినటువంటి ఈ ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పేర్కొంది. అయితే ఈ ఆంక్షలు పేటీఎం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ పైన ఎలాంటి ప్రభావం చూపదు, అంటే యూపీఐ పైన ఎలాంటి ప్రభావం చూపదు. అటు ఆర్బీఐ ఆదేశాలపైన కంపెనీ లేదా దాని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అయితే కనపరచలేదు. సో దీనికి సంబంధించి వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఆర్బీఐ ఇచ్చినటువంటి తాజా ఈ నియమ నిబంధనలు లేదా ఈ చర్యల పట్ల ఆ యొక్క సంస్థ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని ఏ విధంగా అధిగమిస్తుంది అనేటువంటి విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేటీఎంకి సంబంధించినటువంటి యూజర్లకైతే కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఏర్పడింది. దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి కన్ఫ్యూజన్ నెలకొంటుంది. ఏదేమైనా కూడా ఫిబ్రవరి 29 వరకు దీనికి సంబంధించినటువంటి కొంత సమయం ఉన్న నేపథ్యంలో చూడాలి మరి ముందు ముందు ఈ సంస్థ యొక్క చైర్మన్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకు సంబంధించి ఎలా చెక్ పెడతారనేది.